లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ప్రార్థించారండి? తప్పక ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. 34 కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలండి. ప్రభువా, ఈ దినాన్ని మనను సజీవ లెక్కలు ఉంచావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. మంచి ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం. ప్రతి క్షణము మనం దేవుణ్ణి స్తుతించాలి. ఉదయం స్తుతించినా కదని మళ్ళా ఆపకూడదని. మనం ప్రయాణంలో కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. స్త్రీలు ఇంటి వంట గదిలో కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. యవ్వన బిడ్డలు కాలేజీలో కూడా మనసులో మీరు దేవుణ్ణి స్తుతించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు ఆయనే, నిన్ను రక్షించే దేవుడు యేసయ్య. కాబట్టి నీకు ప్రాణం పోసే దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన్ని మనసులో మీరు స్తుతించండి. ఆయన స్తుతించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది, మనల్ని ఘనపరుస్తాడు. దావీదు గొర్రెలు మేస్తున్నాడు, ఒక్కసారిగా రాజుగా ఎలాగ వెళ్ళిపోయాడంటే ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాడు. గొర్రెలు మేపేటప్పుడు స్తుతిస్తాడు, అన్నం తినేటప్పుడు స్తుతిస్తాడు, పడుకునేటప్పుడు స్తుతిస్తాడు. ఈరోజు నీలో స్తుతి ఉన్నదా? స్తుతి నీ స్థితిని మారుస్తుంది. భయపడకు, నీ పరిస్థితిని బట్టి కంగారు పడకు, నీకున్న రోగాన్ని బట్టి దిగులు పడకు, నీకున్న కుటుంబ పరిస్థితిని బట్టి భయపడుతూ జీవించదు. దేవుణ్ణి స్తుతించు. ఏ పరిస్థితుల్లోనూ దేవుణ్ణి ఆరాధించు. ప్రభు కృప తోడుని గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానమైన బిడ్డల మీద వాగ్దానం ఉంచండి. అందరి మీద స్తుతి ఆత్మను ఉంచండి. దైవ సేవకులు కొంతమంది ఈ వాగ్దానం వింటున్నారు నాయన, వారి సేవను మీరు ఆశీర్వదించండి నా ప్రభా. అలాగే నా ప్రభా, ఎంతమంది దూర ప్రాంతం నుంచినైనా ఈ వాగ్దానం వింటూ కుంగిపోయిన వారు నా ప్రభా, వారిని బలపరచండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొంతమంది నా ప్రభా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారే, ఇంటి బాడి కట్టలేని స్థితిలో ఉన్నారే, స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు, అది సహాయం చేయండి ఆయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.